తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడుతున్నది. గ్రామాల్లో సర్పంచ్ పదవుల పందేరం నడుస్తున్నది. పచ్చటి పల్లెల్లో సర్పంచ్ పదవుల కోసం వేలం వెర్రి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నది. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ఏకగ్రీవాలు ఎసరు పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎల్ యాక్షన్ తరహాలో సర్పంచు వార్డు మెంబర్ల పదవుల కోసం వేలంపాటలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ ప్రహసనంలో విచ్చలవిడిగా ప్రలోభాలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఏకంగా 60 నుంచి 70 లక్షలకు వేలంపాట పాడి సర్పంచ్ పదవులు దక్కించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ రికార్డు స్థాయిలో గ్రామ పంచాయతీల ఏకగ్రీవాలు జరిగాయి. కానీ గతంలో జరిగిన ఏకగ్రీవాల వెనుక ఊరిని బాగు చేయాలన్న ఆదర్శం కనిపించింది. పల్లెను బాగు చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తులను గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏకగ్రీవాలు గ్రామంలో రాజకీయాల అర్థం మార్చేస్తున్నాయి. సర్పంచ్ పదవుల కోసం అరకోటికి పైగా డబ్బులు గుప్పించి వేలంపాటలో పాల్గొనడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. అసలు ఇన్నిన్ని డబ్బులు పోసి పాలనా బాధ్యతలు చేపట్టిన వారు ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారా అనుకోవడం అత్యాశ అవుతుంది. తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న ఏకగ్రీవాల వేలం వేరిలో ఊరిని బాగు చేయాలన్న ఆదర్శం ఎక్కడా కనిపించట్లేదు. అసలు సగటున ఒక చిన్న గ్రామ పంచాయతీకి ఏడాదికి 15 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీకి 20 లక్షల నిధులు వస్తే మహా ఎక్కువ. ఈ లెక్కన 5 ఏళ్లలో కలిపి ఒక గ్రామానికి గరిష్టంగా 1,25 లక్షలకు మించి నిధులు రావు. మరి 70 లక్షలు వేలంపాట పాడి దక్కించుకున్న అభ్యర్థులు పల్లె ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వేలంపాటలో సర్పంచులైనటువంటి వారు కరప్షన్ కోసం లైసెన్సు ఉందన్నట్టు రెచ్చిపోయే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సర్పంచ్ పదవుల కోసం జరుగుతున్న వేలంపాటలు రాజ్యాంగ విరుద్ధమని పలువురు విమర్శిస్తున్నారు. ఏకగ్రీవాల మాటన జరుగుతున్న వేలంపాటలపై ఈసీ అధికారులు సీరియస్గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన జిల్లాల్లో పలు చోట్ల వేలంపాటలు జరిగినట్టు తెలుస్తోంది. జోగులాంబ, గద్వాల జిల్లాలో అత్యధికంగా 13 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఇందులో గట్టు మండలం మిరుదొడ్డి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం గరిష్టంగా 90 లక్షలకు వేలంలో పాడినట్టు సమాచారం. గద్వాల మండలం వీరాపురంలో సర్పంచ్ పదవికి 50 లక్షలకు పాడుకున్నట్టు తెలుస్తోంది. తారాపురం, ఆరగిద్ద, ముచ్చోనిపల్లి, తుమ్మలపల్లి, పెంచికల్ పహాడ్, ఏడుకుంటపల్లి, కురువపల్లి, పూటాన్పల్లి, కొత్తపాలెం, రంగాపురంతో పాటు పలు గ్రామాల్లో
సర్పంచ్ పదవుల కోసం వేలంపాటలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక రెండో విడత ఎన్నికలు జరిగే పలు మండలాల్లోనూ ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. మల్దకల్ మండలం లోనిపల్లిలో శ్మశాన వాటికకు 2 ఎకరాల భూమి ఇచ్చిన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐజ మండలం కుర్రోపల్లిలో 7.5 లక్షలు, కిష్టాపురంలో 10.5 లక్షలు చెల్లించి సర్పంచ్ పదవులు చేజెక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేలంపాటలు, బేరసారాలు, ప్రలోభాలు జరిగే ఏకగ్రీవాలు చెల్లవని అధికారులు చెబుతున్నారు. ఏకగ్రీవాలపై 24 గంటల్లో విచారణ పూర్తి చేసి ఆ తర్వాతే ధృవీకరిస్తారని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగితే పదవి పోవడంతో పాటు క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలోని సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఈసారి ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయ్యింది. పదవి కోసం 15 మంది అభ్యర్థులు పోటీ పడినట్టు తెలుస్తోంది. అయితే తన క్లాస్మేట్ మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి దూతగా కేవీఎన్ రెడ్డి గ్రామస్తులతో సమావేశమై ఈ తతంగం పూర్తి చేసినట్టు సమాచారం.